కర్కాటక రాశి వారు ఈ వారం తమకున్నటువంటి మాట తీరు మంచితనంతో అందరినీ కూడా ఆకట్టుకోగలుగుతారు. మంచి ప్రశంసలు అందుతుంటాయి. గౌరవాలను కూడా పొందుతుంటారు. అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదాల విషయంలో కొన్ని రకాల చర్చలు జరుపుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కూడా సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా పెద్దవారు అప్పచెప్పినటువంటి బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చక్కని విశేషాలతో కూడుకున్న లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో కష్టపడి పనిచేయటం ద్వారా సంతోషకరమైనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. సాధారణంగా ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లో నెమ్మదిగా అభివృద్ధిని సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వారం ప్రారంభంలో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నెమ్మదిగా వాటిని కూడా అధిగమిస్తూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారు ఈ వారం ఏదైనా అనారోగ్య సమస్యలు కనుక ఎదుర్కొన్నట్లయితే వెంటనే వాటిని వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని తగ్గించుకోవడం మంచిది. అనారోగ్యాలను ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు. వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలు విస్తృతమవుతూ ఉంటాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని కర్కాటక రాశి వారు ఎక్కువగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇతరులపైన దయ జాలిని చూపిస్తూ ఉంటారు. అందరూ తమ వారిగా భావిస్తూ ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళతారు. మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం, శివనామ స్మరణ చేసుకోవటం, వివిధ రూపాల్లో ఆగిపోయినటువంటి పనులకు కూడా ఈ యొక్క శివనామ స్మరణ చాలా ఉపయోగపడుతుంది. ప్రశాంతంగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.